మీరైతే న్యాయం చేస్తారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఎంతో మంది వస్తున్నారు. ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? పొడిపించుకోవడం కాదు, కోపిచ్చుకుంది. నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి ఇదంతా జరిగింది ఇంతకు ముందు అని తెలుసా? నేను తిన్న ఇస్తరాకు నువ్వు ఎట్లా తింటావు ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు. ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు పులి నోట్లోకి వెళ్ళావు. పులేంటమ్మా గాడిది. నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? కాలు కూడా పట్టుకుంది అమ్మ, వాళ్ళ అమ్మ వచ్చి నాకు 4 ప్రెగ్నెన్సీ తీసిండు మేడం. అసలు ఈవే మనిషేనా? ఏంటి తల్లి నేను భగవంతుడు ఎందుకు పుట్టించాడు అదే అర్థం కావట్లేదు. పడుకుంటాను నేను ఇట్లే దండగాలు కట్టుకుంటూ ఉంటాను, ఎవడేం పీక్కుంటాడో పీక్కో అని జిప్పు తీసి మరీ చూపిస్తున్నాను. ఊరికి వస్తుంది మరి మీరు ఏం న్యాయం చేస్తారు ఆమెకి? ఆ భూమిలో ఆయన 2 కొడుకు, నెక్స్ట్ ఈడొక కొడుకు, 3 మేడం. 3 ఆ ఎకరం భూమిలో పంచి ఇస్తామని వాళ్ళ అమ్మ కొన్ని ఉంది. లేదు సార్, నేను 20 సార్లు పిటిషన్ ఇచ్చిన సార్. 20 సార్లా? మనం మర్చిపోతున్నాం కాబట్టే ఇట్లాంటి కేసులు ఎన్నెన్నో అయి కూర్చుంటున్నాయి. తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఉన్నారు. అలా తెలియకుండా ఉన్నాము. అట్లా చదువుకుంటున్నా కదా, అప్పుడు 8th క్లాస్ ఉన్నా నేను. 8th క్లాస్లోనే మైనర్. అవును మేడం. సరే చెప్పు. అంటే అట్లా నడుస్తూనే మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు ఎగ్జామ్ ఉండే, నేను ఆటో వాళ్ళ ఆయన రిపేర్ అయిందమ్మా నేను దింపేసి వస్తానంటే సరే అన్నయ్య అనేసి ఆయన బండి మీద వెళ్ళినా. ఎవరు బండి? అంటే అక్కడ మేము మా ఊర్లో ఆటో వాళ్ళకి ఫస్టే ఛార్జ్ ఇచ్చేసినాం అన్నమాట. అక్కడ వెళ్తుంటే ఆయన దారిలో కలిసిండు. సునీత నీతో మాట్లాడాలి ఒకసారి రావా అనేసి పిలిచిండు. అప్పుడు నెక్స్ట్ డే ఏమో దీపావళి ఉండే, ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ఎందుకు కొట్టిండు? నన్ను చెప్తే నేను దింపేవాడిని కదా, నువ్వు నా బండి ఎక్కకుండా వేరే వాళ్ళ బండి ఎందుకు ఎక్కినావు అనేసి కొట్టిండు. దెబ్బలా? అవును మేడం. తట్టుకున్నావా నువ్వు? బెల్ట్ తీసుకొని 100 దెబ్బలు ఈ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాడు అని అంటే ఆ వయసుకే వాడంత పర్వర్టెడ్ అంటే నువ్వు రియలైజ్ కాలేదమ్మా? తెగిపోయింది ఆ బెల్ట్ కూడా, దారుణంగా కొట్టిండు. ఆ దెబ్బలు నీకు శరీరం ఒంటి మీద ఉండే కదా, మరి ఇంటికి పోయినప్పుడు నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పలేదా? మీ తల్లిదండ్రులు చూడలేదా? చెప్పలే నేను, కానీ అమ్మ చూసి అమ్మా 100 దెబ్బలు బెల్ట్ దెబ్బలు తినటం అంటే అది ఏంటమ్మా పసితనమ్మా సార్. అది ఆ వయసులో 14 సంవత్సరాల వయసులో 100 దెబ్బలు తిని తట్టుకున్నావంటే అసలు నీకు నీ స్టామినా ఏంటి? అంటే ఇతని మీద ప్రేమతో ఓర్చుకున్నావా, చెబితే భయం అని ఓర్చుకున్నావా? రెండు మేడం. నువ్వు వేరోడు బండి ఎందుకు ఎక్కినవని ఆయన కొట్టడం అనేది నీ మీద అతి ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? ఆయనకి మొగుడు కాబట్టి కొట్టిండు అనుకున్నావా? అప్పటికి ఇంకా పెళ్లి కూడా కాలేదు కదమ్మా. అంటే వీళ్ళ ఫీలింగ్లు అట్టగే ఉంటాయి కదా, చిన్నతనం కదా తల్లి. అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు మేడం. చూసిందా మీ అమ్మ? దెబ్బలు చూసింది మేడం. ఎవరు కొట్టారంటే ఏం సపోర్ట్ చేయలే, 4-3 దెబ్బలు అమ్మ కూడా కొట్టేసింది. ఇక కామ్గా ఉన్నా నేను. సరే, దాని తర్వాత ఏమైందమ్మా? అక్కడ అట్లా అయిందా మేడం. అప్పుడు అయినాక ఆయన నేనంటే ఇష్టమా లేదా, నేనంటే ఇష్టమా లేదా అని అడిగిండు. ఇష్టమేనన్నా. నేనంటే ఇష్టమైతే నా పేరు పొడిపించుకో అని అన్నాడు. ఇది అప్పుడే కొట్టేటప్పుడే ఇష్టమా లేదా అని అడుగుతూ కొట్టాడు. పొడిపించుకున్నావా మరి పేరు? పొడిపించుకోవడం కాదు, కోపిచ్చుకుంది. బ్లేడ్తో కోసాడు అతని పేరు అక్షరాలు. ఇదంతా హింస కదమ్మా, నువ్వు ఎందుకు భరించావు ఇవన్నీ? లోకజ్ఞానం లేదు. మరి ఆయనకు కూడా నువ్వు అంటే తెగ ప్రేమ ఉన్నది కదా, 100 దెబ్బలు కొట్టేంత ప్రేమ. మరి ఆయనను కూడా నీ పేరు కోసుకోమనొద్దు. రాసుకున్నాడు మేడం. ఇక్కడ గుండె మీద రాపించుకోవచ్చు. ఇట్లా పచ్చబొట్ట? పచ్చబొట్ట. ఆయన పచ్చబొట్ట వేయించుకుంటాడు సేఫ్గా వెళ్ళి, నీకేమో సెప్టిక్ అయ్యేలాగా చాకుతోని బ్లేడ్తోని గీసేస్తాడా?
ఇట్లా తెలిసింది. మా తమ్ముడు ఒక 2 రోజుల వరకు నేను దాచిన తర్వాత తమ్ముడు తెలిసింది. ఏంటక్క ఏంటంటే ఇక అమ్మోళ్ళకి వాళ్ళు భయానికి కొట్టిండ్రు, అట్లా భయపడి నేను చెప్పేసిన. ఈయన పేరు రాసినాక అయితే ఊరోళ్ళందరూ దగ్గర అయినరు. నా కూతురు లైఫ్ నాశనం చేసినావు, ఏంటి నా కూతురు పరిస్థితి అని పిలిపిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెడితే పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తే కేసు పెట్టిన మేడం. కేసు పెడితే ఊరు పెద్ద మనుషులు ఏం చేసిండ్రంటే ఇట్లా కరెక్ట్ కాదు అనేసి జైలు చేద్దాము లేదంటే ఏదైనా నష్టపరిహారం వేద్దాం అనేసి వేసిండ్రు మేడం. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రు. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రాక ఆయనకి నాకే మీ కుల పంచాయతీ కుల పంచాయతీ జరిగింది మేడం. ఫైన్ వేసినాక ఇక ఆయనకి వేరే సంబంధం చూసేసిండ్రు, నాకు వేరే సంబంధం చూసేసిండ్రు. నా పెళ్ళయింది, ఆయన పెళ్ళయింది. జూన్ 1కి ఆయనకైంది, జూన్ 3కి నాకైంది 2016లో. అయినాక ఆయన మంచిగానే ఉన్నాడు. ఆయన పెళ్ళి ఆయన చేసుకున్న ఆయన బాగున్నాడు, నేను బాగానే ఉన్నా, ఒక నెల వరకు మంచిగానే ఉన్నా. తర్వాత ఇక ఆయనకి లేనిది ఉన్నది ఏదేదో చెప్పిండు మేడం. నేను తిన్న ఇస్తరాకు నువ్వు ఎట్లా తింటావు, నేను చేసిన అమ్మాయికి నువ్వు ఎట్లా చేస్తావు అనేసి అట్లా చెప్పిండు. ఆయనకి కళ్ళు తాగిన దగ్గర ఏదో అక్కడ పరిచయం అయ్యి అట్లా చెప్పిండు. ఊర్లో అట్లా ఏదేదో చెప్పి ఇక అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి, డైవర్స్ అయింది మేడం. 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టించిన తర్వాత వీడు మళ్ళీ వచ్చి అలా మాట్లాడుతుంటే కుల పెద్దలు ఏం చేస్తున్నారు? అయితే నేను చెప్పలేదు, నా పేరు చెప్తుండ అనేసి చెప్పిండు ఆయన. నేను చెప్పలేదని తప్పించుకున్నాడు. నీ భర్తకి, నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి మేడం ఇదంతా జరిగింది ఇంతకు ముందు అని తెలుసా? లేదు మేడం, తర్వాత చెప్పేసిండు. ఇంతకుముందు చెప్తేనే తెలిసింది. ఇంతకుముందు తెలిస్తే ఆయన డైవర్స్ ఎందుకు ఇస్తాడు మేడం? అప్పటి వరకు నీ భర్త నీతో బాగానే ఉన్నాడు, ఆయన చెప్పేంత 6 మంత్ చెప్పనంత వరకు బాగానే ఉన్నాడు. పెళ్ళైనాక 4-5 నెలలకి ఇక ఇడాకులు అయిపోయింది. ఇక ఆయన బాగానే ఉన్నాడు, ఆయన హ్యాపీగానే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ బాగా కోఆపరేట్ చేస్తుంది ఆయనకి. అంటే విడాకులు అంటే మీ కుల పెద్ద సమక్షంలోనే అయింది? కుల పెద్ద సమక్షం సార్. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన, పని చేసుకున్నా మేడం. మధ్యలో ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు. మా నాన్న చచ్చిపోయిండు. ఎవరు? భాస్కర్ అనే వ్యక్తి. మా నాన్న చచ్చిపోయిండు, నాకు బాధగా ఉంది, నేను ఆమెను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, నువ్వు నాతో మాట్లాడగలవా ఇది అని చెప్తే నేను నమ్మలేను, నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నాకు వర్క్ ఉందనేసి ఫోన్ కట్ చేసి బిస్టోన్లో పెట్టేదాన్ని మేడం. వేరే వాళ్ళ ఫోన్తో చేసేటోడు. ఆ సిమ్మే తీసేసినాక నేను 5 సంవత్సరాల వరకు ఆయనకి కాంటాక్ట్ లేను. అసలు ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఊరికి వెళ్ళినా కానీ చూడలేదు. తర్వాత 2022లో నాకు మళ్ళీ పరిచయం అయ్యిండు. పరిచయం అయ్యి 3-4 నెలల వరకు నేను డైవర్ట్ చేసిన, దగ్గర అయిండు. ఎక్కడ పరిచయం అయ్యాడు? ఊర్లో మేడం. మా ఊరికి వెళ్ళినా కదా. ఊరికి వెళ్ళిపోయావు నువ్వు? ఊరికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ దగ్గర అవ్వడం, నువ్వు కరిగిపోయావు. దగ్గర అయ్యి ఇట్లా ఫోటోలు బ్లాక్ మెయిల్ చేసిండు. ఎట్లా అంటే ఎట్లా అయిందంటే మేడం, నేను అమ్మాయి ఉన్నప్పుడు ఫోటోలు ఉండే కదా, ఆ ఫోటోలన్నీ బ్లాక్ మెయిల్ చేసిండు అనమాట. ఈ ఫోటోలు అట్లా మీరిద్దరూ కలిసి ఉండగా న్యూడ్ గా ఉన్న ఫోటోలు ఉన్నాయా? అవును ఉన్నాయి మేడం, అతని దగ్గర ఉన్నాయి. అంత దగ్గర ఎప్పుడు తీసినాడు ఆయన? ఎట్లా తీసిండో నాకు తెలియదు కానీ ఫోటోలు అయితే ఉన్నాయి మేడం. భయంతో లొంగిపోయావు, మళ్ళీ ప్రేమ వచ్చి లొంగిపోయావు? భయంతో లొంగిపోయినా ఈసారి మేడం. అంటే ఆయన ఇండైరెక్ట్ గా మా తమ్ముడిని పంపిస్తా, నేను స్టేటస్ పెడతాను, ఆల్రెడీ స్టేటస్ పెట్టేసిండు. కొన్ని ఫోటోలు చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసిండ్రు, ఏంటి సునీత అంటే అది పాత ఫోటోలు అన్నా, నాకు తెలియదు అనేసి ఏదో వాళ్ళని నేను మొహం చూపలేకపోయినా. చూసారు, చూసిన వాళ్ళు ఎవరు కూడా వాడి కాళ్ళు చేతులు ఆయనకే సపోర్ట్ ఉండే మేడం. ఆ ఊరంతా అబ్బాయి అనగా 100 చేస్తాడంట మేడం. అబ్బాయి అంటే 100 చేస్తాడు. అలాగే ప్రతి ఒక్క కూతురు తండ్రి కూడా ఓర్చుకుంటాడా? ప్రతి ఒక్క కూతుర్ని మీ ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్లని ప్రతి మగాడు చేసుకున్న మగాడో లేకపోతే పక్కనున్న మగాడో ఇట్లా 100 కొరడా దెబ్బలు కొట్టేసి బెల్ట్తో కొట్టి బ్లేడ్తో కోస్తే ప్రతి తండ్రి ఒప్పుకుంటాడంటనా మగాడు ఇట్లాగే చేస్తాడు అంటున్నారు మేడం. 100 మంది దగ్గర పోతాడు, ఆడోళ్ళ దగ్గర ఉండాలి అనేసి చెప్తుండ్రు. సరే, ఈ విషయాలు మాట్లాడినరో మీ ఊరు పెద్ద మనుషులు, ఈ మాట మాట్లాడిన పెద్ద మనుషులు, వాళ్ళ నంబర్లు ఎవరు ఉన్నాయా? నెంబర్లు అంటే సర్పంచ్ ఒకరు ఆయన ఉంది. ఆయన అన్నాడా ఈ మాట? మొగడు అన్నాక చేసిండు, నీకు తెలియలేదా అమ్మని అన్నాడు మేడం. సర్పంచ్ గారికి నేను అడుగుతున్నాను, సర్పంచ్ గారు మీరు ఊరికి పెద్ద అంటే తండ్రితో సమానమండి. మీరు ఒక ఆడపిల్లని 100 దెబ్బలు కొట్టి హింసించి కాపురం నాశనం చేసి బ్లేడ్లతో ఒంటి మీద కోస్తే మగాడన్న తర్వాత 100 చేస్తాడు అని మీరు మాట్లాడారు. గుండెల మీద చేసి చెప్పండి, మీరు కొలిచే దేవత సాక్షిగా మీరు చెప్పింది కరెక్టేనా?
ఇదే మీ కన్న బిడ్డని ఎవరైనా ఇలాగే చేస్తే ఏ కోర్టుకి వెళ్లకుండా ఇదే శుద్ధులు మీరు చెప్పగలరా సార్? మగాడు అనేటటువంటి ఒక అహంభావాన్ని పెంచి పోషిస్తూ మీరు ఈ సమాజంలో ఆడపిల్లల్ని బతకనివ్వరా అండి? నీకు బుద్ధి లేదా? ఆయనని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆయనని ఎందుకు కేసులో రప్పిస్తున్నావు? నీకేం కావాలి? 2 లక్షలు తీసుకొని ఎక్కడైనా దూరంగా పారిపోవచ్చు కదా అనేసి సర్పంచ్ వాళ్ళ నాన్న, సర్పంచ్ వాళ్ళ భార్య, పిల్లలు లేరా అమ్మా? ఒక పాప. వాళ్ళు ఎందుకు లేరు మేడం? వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకే సపోర్టు. చెప్పమ్మా, తర్వాత ఏం జరిగింది? నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాతో ఉండు, నేను మంచి చూసుకుంటా, లేదంటే ఫోటోలు నేను ఏడు పంపాలో ఆడికి పంపించేస్తా, నువ్వు ఎట్లా బతుకుతావో వేరే ఆయనతో ఎట్లా ఉంటావో నేను చూస్తా, లేదంటే నేను చంపేస్తాననేసి బీర్ల సీసాలు ఉంటాయి కదా మేడం, అవి పలగొట్టి నోట్లో వేసుకుండు. మింగలే మేడం. నువ్వు నాతో ఉండకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. అమ్మ, ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు పులి నోట్లోకి వెళ్ళే. పులేంటమ్మా? గాడిది, వాడు గాడిది, పులెక్కడ? ఆ తర్వాత మందు ఉంటుంది మేడం. మందు మింగేస్తే అది సబ్బు నీళ్ళతోటి కక్కిచ్చిండ్రు. మందు కూడా తాగేసాడా? మందు తాగేసిండ్రు. తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పకుండా 10 నిమిషాలు సైలెంట్. వాళ్ళ ఇంట్లోనే మేడం, అది మందు తాగేసింది వాళ్ళ ఇంట్లో. ఆవిడ ఉందా? వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. వాళ్ళేమి వారించలేదా అతన్ని? ఇదేం పోయే కాలం నీకని చెప్పి? వాళ్ళు ఆయనకి సపోర్ట్ మేడం అంతా. ఆయన ఏ తప్పు చేసినా సపోర్టు. ఇప్పుడు సరే, ఆయన నిన్ను అడిగిండు ఆయనతో ఉండమని, నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? ఆమె ఒప్పుకున్నాను. నాకు ఫోన్ మాట్లాడింది, ఇంట్లోకి వచ్చేసాయి, లేదంటే బయట ఉంటే బయట ఉండు, నీ వల్ల మాకు టార్చర్ పెడుతుండు, నేను ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది మేడం. ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఈ ఆడ స్త్రీ జాతికి నమో నమః. నిజం చెప్తున్నా. అందుకంటే అంత పర్వర్టెడ్ నేచర్ని తట్టుకున్న నువ్వు ఇంకెంత ఇది ఉన్నావో, అలాగే మీ ఇద్దరిని కలిసి భరించడానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వాడు పెట్టే టార్చర్ భరించలేక ఒక పులికి ఒక ఆహారం కింద ఒక జింక పిల్లని వేసేసినట్టు, అమ్మ నువ్వు రామ్మ, నువ్వు కాపురం చేయి, వాడు నిన్ను కొడతాడు, నిన్ను తిడతాడు, మమ్మల్ని మాత్రం రక్షించు అని చెప్పేసి నిన్ను తీసుకొని దాంట్లో పెట్టేసి కాలు కూడా పట్టుకుంది అమ్మ. వాళ్ళ అమ్మ వచ్చిన మహిళా మనులు. నమస్కారం తల్లి. ఇండానికే చాలా రోత ఉంది నాకైతే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఆయన భాస్కర్ అనేటి ఆయనకు ఫోన్ చేద్దాం మేడం. ఇంత విచిత్రమైన క్యారెక్టర్ని నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదు, వినలేదు. బిజీ అని వస్తుంది, చేద్దాము. నీకు కొడుకున్నట్టున్నాడు కదా, మరి ఆయన ఎవరికి పుట్టిండు ఆ కొడుకు? భాస్కర్. మీరు ఈ మాత్రం దానికే అంత ఆశ్చర్యపోతున్నారు? ఆవిడ చెప్పనివ్వండి. అట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు, నేను పెళ్లి చేసుకుంటా, నాతో ఉండు, నేను ఇల్లు కట్టిస్తా, నిన్ను చూసుకుంటా, ఆమెను చూసుకుంటా, వేరే ఆయన చేసుకుంటే మాత్రం నువ్వు శవమే సునీత, నువ్వు నాతో ఉంటే మంచిగా ఉంటుంది, వేరే ఆయన ఎవరితో ఉన్నా నేను చంపేస్తా, లేదంటే ఏది చేయాలో అది నాకు తెలుసు, అది చేసేస్తా అని చెప్పిండు. తాళి కట్టాడా? కట్టిండు మేడం. కట్టాడు మేడం. ఎవరి సమక్షంలో? ఒక్కరే, ఎవరికి చెప్పకుండా బలవంతంగా కట్టిండు. అంటే నువ్వు నాతో ఉండాలి కంపల్సరీ, నేను కట్టేస్తా అని కట్టేసిండు మేడం. నీకు తాళి కట్టినప్పుడు ఏమైనా ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయి మేడం, ఫోటోలు, రికార్డింగ్లు, ఆల్మోస్ట్ మొత్తం ప్రూఫ్ ఉండే. బట్ ఆయన నన్ను కొట్టి తీసుకెళ్ళిపోయిండు, దారుణంగా కొట్టిండు మేడం. ఇప్పుడే గాయాలు మాయమైనాయి, కడుపులో గుద్దిండు, కుట్ల మీద గుద్దిండు, ఇట్లా ఇక్కడ. హార్ట్ పేషెంట్ అమ్మ నువ్వు? అవును మేడం, స్పాట్ గా డెడ్ అయిపోవాలి. నువ్వు చచ్చిపోతే నేను 3 నెలలు జైలుకి పోయి వస్తా, నేను బతకనియను. నువ్వు నన్ను ఏడబెడితే ఆడబెడుతున్నావు, నువ్వు చంపేస్తా. నాకు నచ్చినట్టు నేను చేసిన, నేను నచ్చినట్టు నా టైప్లో నేను అన్నీ యూజ్ చేసుకున్నా. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, అప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు నువ్వు బాగలేవు అట్లా అంటాడు. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టాడు కదమ్మా? పుట్టిండు మేడం. ఈ బిడ్డ పుట్టక ముందు అతనితోటి నువ్వు ఎన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ బిడ్డ పుట్టాడు? సంవత్సరం తర్వాత మేడం. సంవత్సరం తర్వాత. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఇదే కొట్టడం తిట్టడం జరిగింది. 4 ప్రెగ్నెన్సీలు తీసిండు మేడం. 4 ప్రెగ్నెన్సీలు తీసేశారు. ఏంటమ్మా ఇవేమన్నా చెట్టు మీద కాయలా తుంచడానికి? అబార్షన్స్ తట్టుకున్నావా నువ్వు? అసలు మనిషేనా? అసలు ఈమె మనిషేనా? 1 yearలో 4 అబార్షన్స్ అయ్యి మళ్ళీ ఒక బిడ్డను కన్నింది అమ్మాయి మోసి.
ఏంటి తల్లి నేను భగవంతుడు ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కావట్లేదు.